లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ మై బాయ్, అద్భుతంగా నటించావు. మన కాంట్రాక్ట్ ప్రకారం నా కూతుర్ని ప్రేమించినట్టు నటించవయ్యా అంటే నిజంగా ప్రేమించేస్తున్నావేమో అన్నంత గొప్పగా నటించావు. దాన్ని పెళ్లి చేసేస్తున్నానేమో అన్న కంగారులో అది నీ దగ్గరకు వస్తే నువ్వెవడో మిలిటరీ వాడిని పంపావు. వెరీ గుడ్. ఇక ఈ రోజు మన నాటకానికి ఆఖరి రోజు. కానీ నేను నా నాటకానికి ఏ రోజో ఆఖరి రోజు అని చెప్పేసుకున్నాను. అంటే నేను ఈ అగ్రిమెంట్కి రావడానికి కారణం మా సిస్టర్. కళ్ళు లేని తన్ని ఒంటిదాన్ని చేయాలంటే కట్నం ఇవ్వాలి, వంక పెట్టలేనంత కట్నం ఇవ్వాలి. అందుకే ఒప్పుకున్నాను. వైజయంతిని మన కాంట్రాక్ట్ ప్రకారం కావాలనే అట్రాక్ట్ చేశాను. కానీ ఏ తోబుట్టు కోసం అయితే ఇదంతా చేశాను తనే చనిపోయింది. అందుకే మన కాంట్రాక్ట్ రద్దు చేసుకుందామనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. అంటే నువ్వు రద్దు చేసుకుంటే అగ్రిమెంట్ రద్దు అయిపోతుందా? చూడు మిస్టర్, ఈ ప్లాన్ కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆ మనోజ్ గాడిని రెచ్చగొట్టి దాని మీదికి తోలి అది నీకు దగ్గరయ్యేలా చేశాను. నేను వైజయంతి నిజంగా ప్రేమిస్తున్నాను. అమ్మ నా కొడక, కోటకే పాగా వేసావన్నమాట. లేదు, నాకు డబ్బక్కర్లేదు. వైజయంతిని తీసుకువెళ్ళిపోతాను. వెళ్ళిపోమ్మనే కదా నేను అడిగేది. కానీ కాంట్రాక్ట్లో మీరు నన్ను వైజయంతిని పెళ్లి చేసుకుని వదిలేయమన్నారు. వదిలేశాక మీరు వైజయంతిని హత్య చేసి అడ్డు తొలగించుకుంటారు. నాకు అది ఇష్టం లేదు. నువ్వు పాపగలవా? ఎస్, నేను ఈ రాత్రికే వైజయంతిని తీసుకు వెళ్ళిపోతాను. జాగ్రత్త. ఇన్నాళ్ళు నాకు తెలిసి నాటకం ఆడావు కాబట్టి బ్రతికిపోయావు. ఇప్పుడు నిజంగానే ఎదిరించి వస్తే నిన్ను చంపి బాధ పెడతాను. Come on, darling. నో, ఈ రోజు శృంగారంలోకి దిగితే నా బ్రతుకులో సూర్యకారం పట్టటే. నా మాట వినండి. సాయంత్రం ఎస్సీ వచ్చి దాంతో ఏదో గుసగుసలాడి మరీ వెళ్ళాడు. ఎస్ఐ గడి బాబు వచ్చినా నాకు భయం లేదు. శ్రీకాంత్, వైజయంతి, మనం వెంటనే ఊరిది వెళ్ళిపోవాలి. ఎందుకు? నేను ఎస్ఐ గారితో మాట్లాడాను. దగ్గరుండి మన పెళ్లి చేస్తున్నారు. అది కాదు వైజయంతి, అసలు ఏం జరిగిందంటే నీకు ఆఫ్టర్ ఆల్ బోట్ డ్రైవర్ గాడివి. ఇంతకు ముందు ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చాను, కొట్టాను. అయినా సరే ఇంత రాత్రిపూట నా కూతురు బెడ్రూమ్ లో నువ్వు ఐ విల్ షూట్ యు డెడ్. వైజయంతి, వాణ్ణి మర్యాదగా వెళ్ళిపోమని చెప్పు. నీకు దూరంగా నాకు కనిపించకుండా వెళ్ళిపోమని చెప్పు. కమాన్. నేను వెళ్ళను. నీ నాటకం బయట పెట్టండి. నీ నిజ స్వరూపాన్ని వైజయంతికి తెలియచేయండి. శ్రీకాంత్, శ్రీకాంత్, ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ పారిపో. నీకు దండం పెడతాను. ప్లీజ్ వెళ్ళిపో. దయచేసి వెళ్ళిపో ప్లీజ్, లేకపోతే నేను కాసులు చచ్చిపోతాను. ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళిపో.
ఎవరు హత్య చేశారో మీరెవరూ చూడలేదమ్మా? సరే, మీరెవరూ మాట్లాడకండి, నేను చూసుకుంటాను. ఈ హత్య ఎవరు చేశారమ్మా? అది మీ డిపార్ట్మెంట్ చెప్పాలి. డబ్బున్న వాడికి ఎన్ని జబ్బులున్నాయో, ఎంతమందితో దెబ్బలాటలున్నాయో పసిపిల్ల తనకే తెలుసు. కన్న తండ్రి చనిపోతే కూడా నీకు కన్నీళ్ళు రావడం లేదేంటమ్మా? కన్న తండ్రి అయితేగా రావడానికి. వాడు కన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏడవాలి. ఆల్ రైట్, ఈ ఇంట్లో సభ్యులందరూ స్టేషన్కి రావాలి. అదమ్మా. సో నువ్వు మీ నాన్నని చంపి వెళ్ళిన మనిషిని చూడలేదన్నమాట? లేదు. పటేల్ గారు, రాత్రి మీరెక్కడున్నారు? నా ఇంట్లో. సాక్ష్యం ఉందా? భార్యాభర్తలు కాపురం చేస్తున్నారో లేదో ఎవడూ సాక్ష్యం తెలియనట్లే ఎవడింట్లో వాడు పడుకున్న మనిషి సాక్ష్యం ఎక్కడి నుంచి తేగలడు? ఐ సీ. శుభమా, ఏ వ్యక్తి అయినా మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి. నీకు అలాంటి మనిషి ఎవడైనా చూచాయిగా కనిపించాడా? అబద్ధాలు ఎందుకు గానండి, మనిషిని చూడలేదు, గొంతు మాత్రం వినపడ్డాది. ఎవరిది? ఆ పాలన కుర్రాడుదండి. నీ కూతురు గాని నాకిచ్చి పెళ్లి చేయకపోతే చంపేయగలనని అరవటం వినపడ్డదండి. నీకయ్యా? సీకటడక ముందే తొంగటం, కోడిగుకి ముందే నెగటం నాకు అలవాటండి. పోలీసు వారికి అభ్యంతరం లేకపోతే ఈ మాజీ మిలిటరీ మనిషి చిన్న సలహా ఇస్తాడు. చెప్పండి. ఇల్లీగల్ గా వైకుంఠ ప్రసాద్ తో కాపురం చేస్తున్న జమున ఏ గల్లీలో ఉందో ముందు తెలుసుకోండి. ఎక్కడికి జమున ప్రయాణం అవుతున్నా? ఏం చెప్పమంటారు అస్సయ్య గారు, కాకినాడలో మా అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందట. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. ఐసీ. ఏది టెలిగ్రామ్? చావు కబురుంచుకుంటావా అస్సయ్య గారు? చించి పారేశారు. ఆహా, అలాగా. నీకు హార్ట్ అటాక్ వచ్చే న్యూస్ చెప్పనా? ఏమిటండి అది? వైకుంఠ ప్రసాద్ని నువ్వే మర్డర్ చేశావు. అమ్మో, ఇదెక్కడ అన్యాయం అండి? సెల్లోకి తీసుకెళ్లి ఒళ్ళు సొళ్ళు తిరిగేలా కొడితే తెలుస్తుందా ఎవరు చంపారు? ఎస్ఐ గారు, నన్ను ఇరికించినట్టే మీకు నిజం చెప్పేస్తాను. చెప్పు. ఆ వైకుంఠాన్ని చంపింది శ్రీకాంత్. అవునండి, రాత్రి వచ్చాడు. ఆయనతో గొడవ పడద్దని నేను చెప్తున్నా అతను వినిపించుకోలేదు. ఆ గొడవలో ఆయన్ని కాల్ చేసి పారిపోయాడు. నా పేరు బయట పెట్టకండి ఎస్ఐ గారు, నన్ను చంపేస్తాడేమో. సూసైడ్. ఆ జమున నీ పేరు చెప్పేస్తుందేమో. చెప్పేస్తే నేను పోలీసుకి లొంగిపోతాను. నువ్వు లొంగిపోతే నేను చచ్చిపోతాను. వైజయంతి, అవును, నన్ను కాపాడాలని నువ్వు వచ్చావు. వైకుంఠం నీ చేతిలో చనిపోయి ఉండకపోతే నన్ను నిన్ను ఇద్దరిని చంపేసిండేవాడు. కానీ నేను హంతకుణ్ణి. ఆ మాట ఇంకోసారంటే మేడ మీద నుంచి దూకేస్తాను. అది హాయ్, ఏమిటలా బిగిసిపోయారు? అబ్బే
ఏమీ లేదు. కమ్ ఆన్ బీ హ్యాపీ మ్యాన్. నేను ప్రశ్నించడానికి వెళ్లే లోపే జమున ఆత్మహత్య చేసుకుంది. అంతేకాదు, తనకు అన్యాయం చేస్తున్నాడన్న కోపంతో ఆ వైకుంఠాన్ని తనే కాల్చి చంపానని చెప్పి ఈ లెటర్ రాసి చచ్చిపోయింది. ఇక ఈ కేసు క్లోజ్ అయినట్టేనమ్మా. హ్యాపీగా మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్.